సో రేవతి ఎవరైతే చనిపోయారో ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఈ రోజు అల్లు అర్జున్ గారికి సంబంధించిన టీం కానీ, అల్లు అర్జున్ గారి అలాగే మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళ ఇంటికి వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనం వీళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఒకసారి వీళ్ళ ఇంటి సభ్యులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొత్తం కూడా మీడియా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు వీళ్ళతో మాట్లాడించడానికి ప్రయత్నించడానికి. ప్రస్తుతం బాధిత ఫ్యామిలీ దగ్గర మనం ఉన్నాం. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నా మనమడు మంచిగా కావాలయ్యా. ఎంతమ్మా మీ మనోడు వయసు ఎంత? 7 ఏళ్ళు ఉన్నాడు. సినిమా అంటే పిచ్చి, డ్యాన్స్ చేసుడంటే పిచ్చి, రేపు వదురంటే ఇంట్లేదు. ఇవాళనే పోతామని పోయిండ్రు. 9 గంటలకు కొత్త బట్టలు వేసుకున్నాడు, కొత్త బూట్లు వేసుకున్నాడు, కళ్ళకి అద్దాలు పెట్టుకున్నాడు, చేతులేమో పట్టుకున్నాడు. కొంచెం వాటర్ తాగి మాట్లాడండి, పర్వాలేదు తాగి మాట్లాడు. ఇప్పుడు నా ఇల్లు ముగినట్టయింది కదా బిడ్డ, నాకు చేత కాదు. కొంచెం వాటర్ తాగి తాగి. అసలు ఏంటి, ఎప్పుడు బయలుదేరారు ఇక్కడి నుంచి, ఇంటి నుంచి? 9 గంటలకు, రాత్రి 9 గంటలకు. మీరు చెప్పే బయలుదేరారా? చెప్పే బయలుదేరారు. ఓకే. అసలు ఎంతమంది మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఎంతమంది ఉన్నారు? మేము 4. నా కొడుకు, కోడలు, 2 మనమలు, నేను 5 మంది ఉన్నాం. నాకు 6 మంది బిడ్డలు, ఒక్క కొడుకు, ఒక్క మనమడు, ఒక్క మనమరాలు. సినిమాకి పోతామని పోయినారు. బట్టలు వేసుకున్నారు, కొత్త బట్టలు వేసుకున్నారు, కొత్త బట్టలు, కొత్త బూట్లు, కళ్ళకి అద్దాలు పెట్టుకున్నాడు, చేతులేమో పట్టుకున్నాడు. నాని నేను పోతా డాన్స్ చేస్తే మాట్లాడి వెళ్ళాడు ఇక్కడి నుంచి. మాట్లాడాడు. నాని నేను డాన్స్ చేస్తా, మా అమ్మ వీడియో కాల్ చేసి చూపిస్తుంది, ఫోన్ దగ్గర పెట్టుకో అని చెప్పిపోయిండు. అయ్యా ఇంత పని అయింది. ఫస్ట్ వాళ్ళిద్దరే వెళ్దాం అనుకున్నారు, తర్వాత మొత్తం అందరూ కలిసి వెళ్ళారు. ఫస్ట్ 4 పోతాం అనుకున్నారు. నా కొడుకు డ్యూటీకి పోయిండు. డ్యూటీకి వెళ్ళి అక్కడ వస్తా, మీరు 3 ఇక్కడ రాని పోయిండు. గట్ల ఇక్కడ నుంచి వాళ్ళు నార్మల్ గా వెళ్ళారా? ఆటోలో వెళ్ళారు ఇక్కడి నుంచి? ఆటోనే. ఆల్రెడీ అతను అక్కడ థియేటర్ దగ్గర ముందే వెళ్ళాడు. వీళ్ళు పోయినాక వాళ్ళు వచ్చారు, నా కొడుకు వచ్చారు. సో ఇప్పుడు అసలు ఏంటమ్మా, ఇప్పుడు తెలుసా మీ కోడలు చనిపోయారు ఆ తొక్కిసలాట్లో. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చారా? వచ్చారు. ఆమెకు తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు, 4 అక్క చెల్లెళ్ళు, ఒక్కతే చిన్న ఆమె. అయితే మీ అబ్బాయికి ఒకనొక టైంలో కాలేయ సంబంధిత వ్యాధి వస్తే, ఏదో ఇబ్బంది వస్తే తన సగ భాగం కూడా ఇచ్చి కాపాడుకుందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు జరిగింది ఆమెనే ఇస్తాను బిడ్డ. డాక్టర్లు నువ్వు చెయ్యమ్మా, నువ్వు ఇయ్య అంటే 1 రోజు టైట్ చేసిండు, ఇచ్చారు. 2 సార్లు అయింది. ఒకసారి చేస్తే కాలేదు, ఇంకా 1 రోజులు చెయ్యమ్మా అన్నాడు. మళ్ళీ ఇంకా 1 రోజులు చేసింది, అప్పుడు అయింది, చేశారు. ఇద్దరికి సమానం మంచిగా అయిపోయింది. అప్పటి నుంచి కూడా ఇద్దరు మంచిగానే ఉన్నారు. ఏడాది, రేపటికి ఏడాది. అవి కూడా ఎప్పటి నుంచి కూడా ఏం లేకుండా బిడ్డ మంచిగా ఉన్నాము. ఏందమ్మా మీ కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏంటి? మీరు ఉంటున్న ఇల్లు కూడా రెంట్దంట, ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు కూడా రెంట్దంట. ఒక పక్క ఏమో మీ కోడల్ని కోల్పోయారు, ఒక పక్క అబ్బాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. డబ్బులు ఎట్లా మీకు అడ్జస్ట్ అవుతున్నాయి? అందుకే ఏమన్నా మాకు హెల్ప్ చేయాలని అడుగుతున్నా. అర్జును ఏమన్నా మాకు హెల్ప్ చేయాలని అడుగుతున్నా. నాకు సరిగా పేర్లు రావు కదా బిడ్డ. అర్జున్, అల్లు అర్జున్ ఆయన ఏమన్నా హెల్ప్ చేయాలి మాకు. నా మనమడు అట్లా, నా మనమనికి హెల్ప్ చేయాలి, నా కొడుకు కూడా ఏమన్నా హెల్ప్ చేయాలి. ఆర్థికంగా సాయం చేస్తే మీకు ఓకేనా? మాకు సాయం చేపియాలి బిడ్డ. నా కొడుకు బాధలు ఉన్నాడు, ఆపరేషన్ బాధ, పిల్లమ్మైన బాధ, చిన్న పిల్లల్ని పట్టుకోవాలి. నాకేం చేయరాదు, గిలాసులు నీకు రాదు, కూర్చోబెట్టుకొని నడుస్తా నేను.
మాకింత బాధ వచ్చింది. ఏ పగల కూడా రావద్దు బిడ్డ ఈ బాధ. సినిమా కూతురని పోయి ఇంత బాధ తెచ్చుకో. మీ మనోడితో మాట్లాడారా హాస్పిటల్ నుంచి అన్న ఫోన్ చేసి నాకు చేత కాదు, పోలేదు కదా బిడ్డ. నా బిడ్డలే ఉంటున్నారు, ఇద్దరు బిడ్డలు ఈడున్నారు, ఇద్దరు బిడ్డలు ఆడున్నారు. నాకు 6 మంది బిడ్డలే, ఒక్క కొడుకు. వాళ్ళకి సంబంధించి అల్లు అర్జున్ గారికి సంబంధించి ఇక్కడికి వచ్చారు ఆల్రెడీ, మీ ఇంటికి వచ్చారు. అందరు మీ అటువంటి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు 3వ 4వ మీరు పొద్దుగారు ఇద్దరు వచ్చిపోయారు. అంతే తప్ప ఇంకెవరు రాలేదా? వాళ్ళు రాలే. ఆపరేషన్ చేస్తే అబ్బాయి బ్రతుకుతాడని చెప్తున్నారా డాక్టర్స్? ఏంటి ఆపరేషన్ గిట్ట ఏం చెప్తలేరు, రేపు అయితే చెప్తామన్నట్టు. అన్ని అన్ని నీళ్ళు పెట్టిరట, పాలు కూడా దాపో అండ్లకెళ్ళి వస్తున్నట్టు. సో మీరైతే ఫైనల్గా మీరు డిమాండ్ చేసేది వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక సాయం వస్తే అబ్బాయి ప్రాణాలు ఉంటాయి, మీరు కూడా ఆర్థికంగా ఉంటారు. సో ఇప్పుడు అసలు ఏంటమ్మా, ఇప్పుడు తెలుసా మీ కోడలు చనిపోయారు ఆ తొక్కిసలాట్లో. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చారా? వచ్చారు. ఆమెకు తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు, 4 అక్క చెల్లెళ్ళు, ఒక్కతే చిన్న ఆమె. అయితే మీ అబ్బాయికి ఒకనొక టైంలో కాలేయ సంబంధిత వ్యాధి వస్తే, ఏదో ఇబ్బంది వస్తే తన సగ భాగం కూడా ఇచ్చి కాపాడుకుందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు జరిగింది ఆమెనే ఇస్తాను బిడ్డ. డాక్టర్లు నువ్వు చెయ్యమ్మా, నువ్వు ఇయ్య అంటే నెల రోజులు టైట్ చేసిండు, ఇచ్చారు. 2 సార్లు అయింది, ఒకసారి చేస్తే కాలేదు, ఇంకా నెల రోజులు చెయ్యమ్మా అన్నాడు. మళ్ళీ ఇంకా నెల రోజులు చేసింది, అప్పుడు అయింది, చేసారు. ఇద్దరికి సమానం మంచిగా అయిపోయింది. అప్పటి నుంచి కూడా ఇద్దరు మంచిగానే ఉన్నారు. ఏడాది, రేపటికి ఏడాది అవి కూడా. అప్పటి నుంచి కూడా ఏం లేకుండా బిడ్డ మంచిగా ఉన్నాము. ఏందమ్మా మీ కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏంటి? మీరు ఉంటున్న ఇల్లు కూడా రెంట్దంట, ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు కూడా రెంట్దంట. ఒక పక్క ఏమో మీ కోడల్ని కోల్పోయారు, ఒక పక్క అబ్బాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. డబ్బులు ఎట్లా మీకు అడ్జస్ట్ అవుతున్నాయి? అందుకే ఏమన్నా మాకు హెల్ప్ చేయాలని అడుగుతున్నా. అర్జును ఏమన్నా మాకు హెల్ప్ చేయాలని అడుగుతున్నా. నాకు సరిగా పేర్లు రావు కదా బిడ్డ. అర్జున్, అల్లు అర్జున్ ఆయన ఏమన్నా హెల్ప్ చేయాలి మాకు. నా మనమడు అట్లా, నా మనమానికి హెల్ప్ చేయాలి, నా కొడుకు కూడా ఏమన్నా హెల్ప్ చేయాలి. ఆర్థికంగా సాయం చేస్తే మీకు ఓకేనా? మాకు సాయం చేపియాలి బిడ్డ. నా కొడుకు బాధలు ఉన్నాడు, ఆపరేషన్ అయిన బాధ, పిల్లమ్మైన బాధ, చిన్న పిల్లల్ని పట్టుకోవాలి, నాకేం చేయరాదు, గిలాసులు నీకు రాదు, కూర్చోబెట్టుకొని నడుస్తా నేను. మాకింత బాధ వచ్చింది. ఏ పగల కూడా రావద్దు బిడ్డ ఈ బాధ. సినిమా కూతురని పోయి ఇంత బాధ తెచ్చుకో. మీ మనోడితో మాట్లాడారా హాస్పిటల్ నుంచి అన్న ఫోన్ చేసి? నాకు చేత కాదు, పోలేదు కదా బిడ్డ. నా బిడ్డలే ఉంటున్నారు, ఇద్దరు బిడ్డలు ఈడున్నారు, ఇద్దరు బిడ్డలు ఆడున్నారు. నాకు 6 మంది బిడ్డలే, ఒక్క కొడుకు. వాళ్ళకి సంబంధించి అల్లు అర్జున్ గారికి సంబంధించి ఇక్కడికి వచ్చారు ఆల్రెడీ, మీ ఇంటికి వచ్చారు. అందరు మీ అటువంటి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు 3వ 4వ మీరు పొద్దుగారు ఇద్దరు వచ్చిపోయారు. అంతే తప్ప ఇంకెవరు రాలేదా? వాళ్ళు రాలే. ఆపరేషన్ చేస్తే అబ్బాయి బ్రతుకుతాడని చెప్తున్నారా డాక్టర్స్? ఏంటి ఆపరేషన్ గిట్ట ఏం చెప్తలేరు, రేపు అయితే చెప్తామన్నట్టు. అన్ని అన్ని నీళ్ళు పెట్టిరట, పాలు కూడా దాపో అండ్లకెళ్ళి వస్తున్నట్టు. సో మీరైతే ఫైనల్గా మీరు డిమాండ్ చేసేది వాళ్ళ దగ్గర నుంచి ఆర్థిక సాయం వస్తే అబ్బాయి ప్రాణాలు ఉంటాయి, మీరు కూడా ఆర్థికంగా ఉంటారు. అమ్మ చెప్పండి, ఏంటి ఇప్పుడు అబ్బాయి పరిస్థితి హాస్పిటల్లో? అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్పృహలోకి రాలేదు, మాట్లాడలేదని చెప్తున్నారు. పొద్దున్న 10:30కి డాక్టర్ వచ్చి చూసిండంట, 24 hours కావాలని చెప్పిండంట. అక్కడ ఎవరెవరు ఉన్నారు? మా అక్క ఉంది, ఫాదర్ కూడా ఉన్నాడు, అబ్బాయి వాళ్ళ ఫాదర్ కూడా పోయిండు. ఇప్పుడు ఫోన్ చేస్తే పోయిండు. ఏందమ్మా అసలు ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తా అంటున్నారా వాళ్ళు?
చెయ్యాలి ఎవరన్నా హెల్ప్, కానీ అంత ఫేక్ న్యూస్, ఎవరైతే రాలే, ఫేక్ అంతే, ఆల్రెడీ వచ్చారు, ఒక 25 లక్షలు ఎంతో ఇస్తున్నారు అనేది అంత వచ్చింది. ఫేక్ అది, ఫేక్ అది, ఉట్టిగా పుట్టిస్తున్నారు పుకార్లు, ఎవరైతే రాలే, హాస్పిటల్కి కూడా రాలేరంట, ఇక్కడికి కూడా రాలే. ఈ మీడియా వాళ్ళే వస్తారు, పొద్దుటి నుంచి 8 o'clock నుంచి వస్తారు, మీడియా వాళ్ళే వచ్చారు, అంత ఎవరు రాలే. అసలు ఏంటి అంటే దీని గురించి అన్న పూర్తిగా మీరు విచారణ చేయించారా పోలీసులతో, వాళ్ళ కేసు అన్న పెట్టారా? పోలీస్ కేసు అయితే అది నాకు తెలియదమ్మా, మేము ఇక్కడనే ఉన్నాము, అక్కడ వాళ్ళు ఏం చేసారో తెలియదు నాకు, మాకు తెలియదు అది. సో నిన్న అంత్యక్రియలు జరిగినట్టున్నాయి కదా రేవతి. ఇక్కడనే ఉన్నాయి. ఇక మొగాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారో తెలియదు మాకు, జెంట్స్ తెలుసు. సో మీ ఇంటికి అయితే ఎవ్వరు కూడా రాలేదు. అదంతా ఫేక్ న్యూస్ అయితే, వచ్చిన మన అయితే ఫేక్ అది, అంటే బయట మాకు వచ్చింది ఏంటంటే 25 లక్షలు అట్లా. రాలే ఎవ్వరు రాలే. ఏందమ్మా ఇప్పుడు వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగాలేదని చెప్తున్నారు, ఏం చేస్తే బెటర్ అంటారు వీళ్ళకి? ఏమన్నా హెల్ప్ చేయాలి, ఆర్థిక సాయం ఏదైనా చేయాలి, బాబు ఇంటికి రావాలి మంచిగా సేఫ్గా, హాస్పిటల్ ఖర్చు భరించాలి, అల్లు అర్జున్ భరించాలి. అసలు ఆయన రాకుంటుందా కాకుండానేమో ఆయన, లేకుంటే సెక్యూరిటీ అన్న ఎక్కువ పెంచి వచ్చేది ఆయన, సెక్యూరిటీని ఎక్కువ పెంచితే ఇట్లా కాకుండానేమో వచ్చేది, లేకుంటే సినిమా వచ్చినప్పుడు ఆయన రావద్దు, వేరే థియేటర్లు ఉంటాయంట కదా వాళ్ళకి, అట్లా చూడాలి, ఇట్లా జనాల మధ్యలో రావద్దు కదా, అట్లా ఫ్యాన్స్ వస్తారని తెలుసు కదా అందరికీ, అట్లా రావద్దు, తప్పు వాళ్ళది అట్లా. సో ఈ బాబు అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్తున్నారు. పుష్ప నుంచి ఎక్కువైంది బాబు, పుష్ప నుంచి ఎక్కువైంది. ఆ డైలాగ్ ఊకే చెప్తాడు, తగ్గేదే లేదని ఊకే చెప్తాడు ఆ బాబు, ఇంట్లో చెప్తాడు, బయట చెప్తాడు. అమ్మ అంటే ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ తొక్కిసలాట్లో అమ్మాయి కూడా ఉందని అంటున్నారు. అమ్మాయి లేదు, ఆమె జనాలను చూసి ఏడ్చిందంట బాగా, ఏడుస్తే మా తమ్ముడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ దించొస్తా అని ఆమెను వదిలేసి ఆయన పోయిండు, దించొస్తా అని. ముగ్గురు వెళ్ళారు, ముగ్గురు వీళ్ళు ఇంట్లోకించి పోయారు, మా తమ్ముడు షాప్ నుంచి పోయిండు. అట్లా పోయినాక తండ్రిని కలిసింది లోపలికి పోయారట, గేట్ లోపలికి పోయినాక జనాలను చూసి ఏడ్చిందంట అమ్మాయి, బాగా ఏడిస్తే అమ్మాయిని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ దించుతాను పోయిండు మా తమ్ముడు. వచ్చే వరకు మా మరదలు కనిపిస్తలేదు, ఇక ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందంట, ఒకసారి లేవట్టి మాట్లాడిందంట ఇక్కడనే ఉన్నా అని, సెకండ్ టైము రింగ్ అయింది కానీ ఎత్తలేదంట, థర్డ్ టైం స్విచ్ ఆఫ్ వచ్చిందంట, అంతే. ఇక వెతికిండంట, అక్కడ కనిపించలేదంట, 45 నిమిషాలు అర్ధగంట అట్లా వెతికిండంట, మొత్తం అక్కడ వెతుకుతూనే ఉన్నాడంట, చెప్పలేవు పోలీసులు చెప్పనట్టుండ్రు. మరి హాస్పిటల్ అడ్మిట్ చేసిరంట కానీ చెప్పలేరు, మరి ఆ పక్కకి ఏదో హాస్పిటల్ ఉందంట కదా, ప్రైవేట్ అందులో తొలకపోయారట, ఇంకా అయిపోయిందని చెప్పినాక గాంధీకి షిఫ్ట్ చేసిర్రంట అట్లా. కానీ ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదట మా తమ్మునికి, వెతుకుతూనే ఉన్నాడంట మా తమ్ముడు. సో ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి అయితే ఇంకా ఏం తెలియలేదు, చెప్తలేరు, అదే బాధ మాకు. సో ఇది ఇక్కడ పరిస్థితి, వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు అండ్ ఏం కూడా చెప్తుంది. అసలు అలా హీరో రావద్దు కదా, ఎక్కువ క్రౌడ్ వస్తారు కదా, ఆ క్రౌడ్ వల్ల ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఆల్రెడీ 2 చిన్నపిల్లలు, ఒక అమ్మని కోల్పోయారు, తన భార్యను కోల్పోయాడు. వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు, ఎవరైనా హెల్ప్ చేస్తారని చూస్తున్నారు. అండ్ మైత్రి కానీ అల్లు అర్జున్ గారు కానీ ఎవరైనా ముందుకు వచ్చి హెల్ప్ చేస్తే ఆ అబ్బాయి కూడా వీళ్ళ ఫ్యామిలీ కూడా మంచి అవుతుందని చెప్తున్నాం.